నమస్తే. ఇప్పుడు జనసేన సభ్యత్వం ఎప్పటి నుంచో ఉంది కదా, దాన్ని ఇప్పుడు అవునండి. మళ్ళీ రీఓపెన్ చేసేసి అవును. జనసేన సభ్యత్వం తీసుకోవాలంటే 500 ఫీజు వసూలు చేస్తుంది. అవును. మెంబర్షిప్ 500 పెట్టి అవునవును. తీసుకోవాలంటే అవును. సో ఫ్రీగా పెట్టొచ్చు కదా, ఎందుకు 500 కలెక్ట్ చేస్తున్నారని? ఫ్రీగా పెట్టొచ్చు కదా అంటే ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఫ్రీగా ఇస్తే ఎంత దూరమైనా ఎంతమంది అయినా జాయిన్ అయిపోతారు. సో వాళ్ళకందరికీ ఏదైనా జరిగితే ఏదైనా ప్రమాదవశాత్తు వీళ్ళ దగ్గర నుంచి ఎలా ఇస్తారండి? సో ఇదైనా ఏంటంటే ఒక మాట చెప్తారు, సభ్యత్వం అనేది ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఇంతకుముందు అంటే ఓన్లీ ప్రమాదవశాస్తు ఇస్తా అది ఇది అని చెప్పేసి జస్ట్ జనసేన సభ్యత్వం. ఇప్పుడు అలా కాదండి. జనసేన సభ్యత్వం ప్లస్ జనసేన పార్టీ కోసం సేవ చేసుకోవడానికి లేదా జనసేన పార్టీలో ఏదైనా పోటీ చేయడానికి కూడా అర్హత ఉండేటట్టు ఏర్పాటు చేశాడు. సో ఇప్పుడు చాలా మార్పు చేసేసాడు. సో ఈ ఫండ్ ఎందుకు అంటారు, ఇప్పుడు పేదవాళ్ళకు దాదాపు పవన్ కళ్యాణ్ గారు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చేస్తున్నాడు సేవ. సో వాటి వినయం కోసము ఎంతకెందుకండి, ప్రమాదవశాత్తు చాలా మంది చనిపోయిన వాళ్ళకు 5 లక్షలు చాలా మందికి ఇచ్చేసారు. సో కొంతమంది మాకు ఆల్రెడీ జనసేన సంబంధించి ఒకటి గ్రూప్ ఉంది. కొంతమందికి ఏంటంటే జనసేన మీద అభిమానం ఉంటది, బట్ వాళ్ళ దగ్గర 500 కూడా ఉండదు, బీదవాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు సభ్యత్వం 500 కట్టి సభ్యత్వం తీసుకోకపోతే వాళ్ళు ఇంకా జన సైనికులు కానట్టేనా, అంటే జనసేన పార్టీ సభ్యత్వం కార్యకర్తలు కానట్టేనా? అదే అలా ఎలా అవుతుందండి. ఇప్పుడు ఒకటి నేను పోటీ చేస్తున్నాను, నాకు మీకు ఒక ఊపు తేవడానికి కోసం ఫ్రీగా చేయాలంటే ఫ్రీగా ఎలా అవుతుందండి? ఇప్పుడు ఒకటి 500 రూపాయలు కట్టలేని స్థితిలో ఎవరు లేరు. ఇప్పుడు 500 రూపాయలు మినిమము కట్టలేని స్థితిలో ఎవరు లేరు. సో ఇంకోటి ఏంటంటే అది కట్టకపోతే జనసేన అదే అంతా తప్పండి. అక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు, అదే కూడా చెప్పలేదు. మీరు 500 రూపాయలు కట్టి జనసేన సభ్యత్వం తీసుకోకపోతే జనసేన కార్యకర్తలు అని చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ. సో నేనేమంటున్నా అంటే 500 కట్టి జనసేన సభ్యత్వం తీసుకుంటే మంచిది. ఫ్యూచర్లో మీరు ఏదైనా కార్యకర్తగా వెళ్ళినప్పుడు ఏదైనా బై ఛాన్స్ ఫ్యామిలీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా, సో ఆర్థిక పరంగా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా హాస్పిటల్ ఖర్చు ఒక 50,000 ఇస్తారు. సో ఏదైనా జరిగినా ఇప్పుడు 1,00,000 రూపాయలు చేశారు. సో నేనేమంటున్నా అంటే జనసేన సభ్యత్వం తీసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు అంతెందుకండి, మీరే చెప్పండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. వాళ్ళ 100, 200 నెలకు 500, 300 కట్టి చూసుకోండి. సో నెలకు 500 చొప్పున 300 రూపాయలు లేదా 150 రూపాయలు చొప్పున 40 రూపాయలు చొప్పున కట్టేసుకుని నెలకు అని చెప్పారు. సంవత్సరానికి వేసుకుంటే ఎంత అవుతుంది? సో 40 రూపాయలు కట్టుకున్న వాడు నెలకు సంవత్సరానికి ఒకటేసారి ఈయన 2 సంవత్సరాలు తెలుసా మీకు? సో సభ్యత్వం తీసుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. సో కొంతమంది కామెంట్ కూడా చేస్తున్నారు, అడగండి. ఏంటంటే పార్టీ ఫండ్స్ తక్కువ పడిందా పవన్ కళ్యాణ్కి అని చెప్పేసి, ఈ విధంగా కలెక్ట్ చేసుకుంటున్నాడా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకేం చెప్తారు? పార్టీ ఫండ్ అంటే ఇప్పుడు జనసేన సభ్యత్వం పక్కన పెడదాం. ఇప్పుడు కాదండి, దాదాపు 10-12 సంవత్సరాల నుంచి పార్టీ నడిపిస్తున్నారు. సరే పోనీ, అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఏం చెప్పాడు, మీ దగ్గర నుండి ఎంత కొంత ఇచ్చుకుంటారని అని చెప్పాడు. అంతే తప్ప దీనికి తక్కువ పడింది అన్నాడు తప్పండి. డిప్యూటీ సీఎం రేంజ్లో ఉన్నప్పుడు ఇంకా తక్కువ పడడం ఏంటంటే, ఇప్పుడు మొన్న దాకా ఏమన్నారు, ప్యాకేజ్ స్టార్ లేదా ఏదో చంద్రబాబు నాయుడు చంద్రబాబు అందించేటప్పుడు ఇవన్నీ ఎందుకు మళ్ళీ చేసేది? ఇవన్నీ కూడా చేసేది ఎందుకో తెలుసండి, ఒక ఏదైనా మనిషికి ప్రమాదవశాత్తు కానీ ఏదైనా ఆర్థిక విషయంలో కానీ ఇంకోటి వాళ్ళకే కాదు పక్కన వాళ్ళకి చేస్తున్నాడు కదా, రోడ్లు వేపిస్తున్నాడు. అక్కడికి వెళ్తున్నప్పుడు వాళ్ళకు కొందరి తన సొంత అమౌంట్తో ఇచ్చి గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాడు. సో ఈ ఫండ్ నుంచి అనుకోండి ఏమవుతుంది, మన సేవల నుంచి నాది 500 రూపాయలు కట్టాను, దానిలో 10 రూపాయలు వాడికి పోయింది అనుకోండి, ఎవరికి సేవ చేసేవాడికి పోతే అటు 10 మంది 20 మంది 200 మంది కానీలేండి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తప్పేముంది, తప్పలేదు కదా. ఇప్పుడు ఇదే సభ్యత్వ నమోదు పొందడం 500 కట్టి పొందుతాం కదా, సో ఇది నెక్స్ట్ ఫ్యూచర్ లో అధికారంలో ఉన్నా లేకపోయినా ఇది ఇలాగే కొనసాగుతుందా, మేబీ లేకపోతే కొనసాగొచ్చు, ఆగిపోతుందా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకేం చెప్తారు? నేను ఒకటే మాట చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టేటప్పుడు ఒక మాట చెప్తారు. ఆ మాట ఏందో చెప్తారు చూస్తా మీకు. నేను పార్టీ పెడుతున్నాను, లాస్ట్ ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఒక మాట ఏం చెప్పాడు, నేను పార్టీ పెడుతున్నాను, నా పార్టీ మినిమం 25 years ఉంటుందని చెప్పాడు. 25 సంవత్సరాలు నడిపిస్తానని చెప్పాడు, ప్రామిస్ చేశాడు. ఇప్పుడు 12.5 సంవత్సరం అనుకో అయిపోయింది, 12 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది రేపు, లేదా 13 సంవత్సరాలు, మిగతా ఇంకా 12 ఏళ్ళు ఉంది. సో దాదాపు 25 సంవత్సరాలు ఇంకా 12 ఏళ్ళు నమ్మకం లేకపోతే ఎట్లా? నేనేమంటాను అంటే ఆయన పార్టీ ఫ్యూచర్లో ఉండకపోయినా ఆయన దాదాపు మినిమం 25 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుందాం ఉంటుంది. ఆ 25 సంవత్సరాలు ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. ఆయన పార్టీ పెట్టేటప్పుడు చెప్పాడు, నేను 25 సంవత్సరాలు నా పార్టీని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నడుపుతాను. అది ఏ విధంగానే మనకు తెలుసుకోవాలి అంతే. నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను
సభ్యతను తీసుకున్నాను 500 రూపాయలు పెట్టి.